హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫైనాన్స్ విత్ దినేష్. ఎవరైతే స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బు సంపాదించాలనుకునేవారు లేదా ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునేవారు ఈ వీడియో మీకోసమే. పూర్తిగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో అయిపోయే వరకు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. మనం యూట్యూబ్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో మనం రెగ్యులర్గా చూస్తాం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ప్రాఫిట్స్ వస్తున్నట్లు, స్క్రీన్ షాట్స్, లైవ్ ట్రేడింగ్లో డబ్బులు సంపాదిస్తున్నట్లు ఎక్కడ చూసినా ఇవే సోషల్ మీడియాలో. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి మనం కూడా అలాగే స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదిద్దాం అని ఈ ప్లాట్ఫామ్ని ఏదో బాగుంది కదా అనుకొని ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ స్టాక్ ట్రేడింగ్ చూడడానికి బాగానే ఉంటుంది. మనకి అనిపిస్తుంది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ట్రేడింగ్ చేసేవారు ఎలాంటి టెన్షన్స్ ఉండవు, అంటే ఎలాంటి బాస్ ఉండడు, ఇక్కడ టైమింగ్స్ అనేవి ఉండవు, ఇక్కడ మనం ఒకరిని లీవ్స్ అడిగేది ఉండదు, పర్మిషన్స్ అడిగేది ఉండదు, ఇష్టానుసారంగా పని చేయగల ఫ్రీడమ్ అనేది ఉంటుంది, మనం జస్ట్ కష్టపడి నేర్చుకుంటే అయిపోతుంది అనుకుంటారు. స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్, ఇంకా బాగా ఫ్రస్ట్రేటెడ్ ఎంప్లాయీస్ మీరందరూ అట్రాక్ట్ అయ్యేది ఇక్కడే. మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఈ వీడియో అయిపోయేసరికి స్టాక్ మార్కెట్లో డబ్బులు లాస్ కాకుండా ఎలా అనేది ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. నమ్మకున్న స్టాక్ మార్కెట్ అనేది ఒక వెల్త్ డెస్ట్రాయర్. ఇది నిజం. ఇది నేను అంటున్నది కాదు. ఒక్కసారి మీ పేరెంట్స్ని, మీ ఫ్యామిలీలో కజిన్స్ని లేదా ఫ్రెండ్స్ని ఎవరికైనా చెప్పి చూడండి నేను స్టాక్ మార్కెట్ చేద్దాం అనుకుంటున్నా అని అనగానే ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? వద్దు అంటారు. లేదా స్టాక్ మార్కెట్లో నష్టపోయిన వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకున్న వాళ్ళ స్టోరీస్ చెప్తారు. ఎందుకు చెప్తారో తెలుసా? యాక్చువల్గా చాలా ఇయర్స్ నుండి స్టాక్ మార్కెట్లో సక్సెస్ స్టోరీస్ కన్నా ఫెయిల్యూర్ స్టోరీసే ఎక్కువ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎంతో ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఇంకా స్టాక్ మార్కెట్ ఇన్ఫ్లుయర్స్ తమ మొత్తం పెట్టుబడిని కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొందరు అప్పుల్లో పడిపోయి ఇంకా ఆర్థికంగా కోలుకోవడానికి స్టిల్ ఇప్పటికీ స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. మరి మనకి ఎందుకు ఎక్కువ లాభాలు మాత్రమే కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఇక్కడ ఎవరూ రెడీగా లేరు బయటికి వచ్చి తన లాసెస్ని చూపించడానికి. మనకి మాత్రం ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్, లైవ్ ట్రేడింగ్ ప్రాఫిట్స్ ఇవన్నీ బాగానే చూపిస్తారు. కానీ అసలు నిజాలు ఏంటో అంటే అసలు వీటి వెనకాల చాలా పెద్ద ట్రేడర్స్ భారీ నష్టాలతో బాధపడుతూ ఉన్నారు. మరి ఇదంతా జరుగుతుంటే గవర్నమెంట్ అసలు ఏం పట్టించుకోవట్లేదా అంటే యాక్చువల్గా ఈ స్టాక్ మార్కెట్ని మానిటైజేషన్ చేయడానికి సెబీ అనేది ఉంటుంది. సెబీ చాలాసార్లు స్టాక్ మార్కెట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ప్రో ట్రేడర్స్ అని చెప్పుకునే వాళ్ళ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ స్టేట్మెంట్స్ని రిలీజ్ చేసింది. ఇక్కడ ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్న పెద్ద పెద్ద సోకాల్ ట్రేడర్స్ కూడా చాలా నష్టాల్లో ఉన్నారు. కానీ పైకి మాత్రం తమ ఫాలోవర్స్కి ట్రేడింగ్ చేయమని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళని సెబీ స్టాక్ మార్కెట్లో నుండి బ్యాన్ చేసి రిస్ట్రిక్షన్స్ కూడా విధించింది. అసలు ఈ ట్రేడింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ కనుక మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నా, మీరు చూస్తున్నట్లు వాళ్ళు చెప్తున్నట్లు ట్రేడింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ లైఫ్ ఉండదు. చాలా మంది ప్రో ట్రేడర్స్ తమ నష్టాలని భర్తీ చేసుకోవడానికి మాత్రమే కోర్సులు అమ్ముతున్నారు. వాళ్ళ మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఏంటంటే అసలు ట్రేడింగ్ కాదు. కొత్త వాళ్ళని స్టాక్ మార్కెట్ అంటే తెలియని వాళ్ళకి స్టాక్ మార్కెట్ గురించి నేర్పడం, కోర్సును సెల్ చేయడం ఇదే పని. సెబీ కూడా ఇలా చేసే వాళ్ళ అకౌంట్స్ని బయటపెట్టింది. వాళ్ళందరూ లాసెస్లో ఉన్నారు, పైకి మాత్రం ప్రాఫిట్ చూపెడుతున్నారు. కోర్స్ని అమ్ముకుంటున్నారు. వీళ్ళకి యాక్చువల్గా వీళ్ళు చేసే పని ఏంటంటే కోర్స్ని అమ్ముకోవడం మాత్రమే. వీళ్ళు మనకు ప్రాఫిట్ చూపిస్తున్నారు కానీ వీళ్ళ అకౌంట్స్ అనేవి మొత్తం లాస్లో ఉంటాయి. యాక్చువల్గా వీళ్ళకి మల్టిపుల్ అకౌంట్స్ అనేవి ఉంటాయి. ఈ సెబీ ఏం చేసిందంటే ఇవన్నీ బయటపెట్టింది. ఒకటి ఆలోచించండి, నిజంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో డబ్బులు సంపాదిస్తుంటే లేకుంటే డబ్బులు సంపాదించే వాళ్ళు అయితే వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో ప్రీమియం కాల్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? కోర్సెస్ అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది? సరే, మరి నిజంగానే మరీ అంతగా కొత్తగా ఇన్వెస్టర్స్ని ప్రోత్సహించాలని అనుకుంటున్నప్పుడు నువ్వు ఫ్రీగా సబ్జెక్ట్ ఇవ్వచ్చు కదా. అలా చెయ్యరు. ఎందుకంటే అసలు వాళ్ళకి ప్రాఫిట్స్ రావట్లే కదా. అసలు ఇదంతా ఒక పెద్ద ట్రాప్. ఈ కోర్సెస్ ఎలా ఉంటాయో తెలుసా? మరీ దారుణం. 20 days లేదా 1 month కోర్సులు. అసలు ట్రేడింగ్ అనేది 20 days లేదా 1 monthలో నేర్చుకునేది కాదు. నిజం చెప్తున్నా కదా, నువ్వు 6 నెలలు కూర్చున్నా నీకు అర్థం కాదు. స్టాక్ మార్కెట్లో అర్థం కావాలంటే చాలా ఉంటాయి. మార్కెట్లో నువ్వు ఎంతో ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎన్నో తప్పులు జరుగుతూ ఉంటాయి. అప్పుడు నీకు అర్థమవుతుంది. అంతేగాని ఏదో కోర్సులో జాయిన్ అయ్యి 1 month 45 daysలో కాదు. నిజం చెప్తున్నాగా, హైగా ఇంపాసిబుల్. ఇది మీకు నేర్పే వాళ్ళు కూడా తెలుసు. వాళ్ళని అడగండి, ఎన్ని డేస్ తర్వాత మీ లాసెస్ అన్నీ రికవర్ అయ్యి ప్రాఫిట్స్లోకి వచ్చారో. నేర్చుకోవాలి, అర్థం కావాలి అంటే చాలా టైం పడుతుంది. చూడండి, ఈ ఇన్ఫ్లుయెన్సెస్ భలే చెప్తారు. 90% సక్సెస్ స్ట్రాటజీ, 100% సక్సెస్ స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ అని. అసలు వీళ్ళు వాళ్ళ సబ్స్క్రైబర్కి ఇంకా ఫాలోవర్స్ని కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చే వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నారు అంతే. అసలు ఈ స్ట్రాటజీస్ వర్క్ అవుతాయా అంటే అన్ని స్ట్రాటజీస్ కాదు, కొన్ని వర్క్ అవుతాయి. కానీ అవి కూడా ఎక్కువ రోజులు వర్క్ అవ్వవు.
మీకు నేర్పే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఈ స్ట్రాటజీస్లో ఏమైనా అప్డేట్ చెప్తాము అంటారు, కానీ స్ట్రాటజీని టెస్ట్ చేసుకొని మళ్ళీ మీకు చెప్పేసరికి మీరు లాసెస్లోకి పోతారు. అసలు వాళ్ళు చెప్పే స్ట్రాటజీ వర్క్ అవుతాయి అంటే అవుతాయి, ఇప్పుడు వాళ్ళు చేసి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చాక మీకు చెప్తారు, కానీ మరి ఎందుకు తర్వాత వర్క్ అవ్వడం లేదు అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, స్టాక్ మార్కెట్లో ఏ స్ట్రాటజీ అయినా ఎక్కువ రోజులు వర్క్ అవ్వదు, అది అంతే. ఇదంతా వేరే కాన్సెప్ట్, మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ దీని గురించి ఎందుకు స్ట్రాటజీ వర్క్ అవ్వవు అనేది అసలు మీకు చాలా తెలియాలి. మార్కెట్ ఇప్పుడు ఏ ట్రెండ్ లో ఉందని. మోస్ట్ ఆఫ్ ద స్ట్రాటజీస్ అన్ని ట్రెండ్ బేస్డే ఉంటాయి. అసలు మనకి ఇవన్నీ తెలియదు, మనకి చెప్పినా కూడా మన మైండ్కి ఎక్కదు, ఎందుకంటే మనం తొందరలో ఉంటాం, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలని చిన్న చిన్న లాజిక్స్ అనేది మర్చిపోతుంటాం. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టే ఉంటుంది ఇక్కడ. యాక్చువల్గా ఎందుకు నేర్చుకోవడానికి ఎక్కువ టైం పడుతుందంటే, నువ్వు ఎంత నేర్చుకున్నా మార్కెట్ని ట్రాక్ చేయాలి. మీరు కొన్ని స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని అసలు ఇవి ఎలా రియాక్ట్ అవుతున్నాయి, ఎర్నింగ్స్లో ఎలా రియాక్ట్ అవుతున్నాయి, లాసెస్లో ఎలా రియాక్ట్ అవుతున్నాయి, క్వార్టర్ అండ్ యాన్యువల్ రిజల్ట్స్ అప్పుడు, సెక్టార్ సంబంధించిన న్యూస్ వచ్చినప్పుడు, గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నప్పుడు, ఇంకా గ్లోబల్ గా అండ్ ఇంటర్నల్ గా ఎలక్షన్స్ ఉన్నప్పుడు, బడ్జెట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఒక కొత్త పాలసీస్ ని ట్రాక్ చేస్తూ ఉండాలి. గ్లోబల్ న్యూస్ అండ్ జియో పొలిటికల్ న్యూస్ చూస్తూ ఉండాలి. అంత ఈజీ ఏం కాదు మనం ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే. నన్ను అడిగితే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ అంట. ఓకే, మనం ఇన్వెస్ట్మెంట్ గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. అసలు ఈ ఫుల్ టైమ్ ట్రేడర్స్ గురించి తెలుసుకుందాం మనం. ఫుల్ టైమ్ ట్రేడర్స్ వాళ్ళు ఎక్కువ టైం ఆఫ్టర్ మార్కెట్ క్లోజ్ అండ్ బిఫోర్ మార్కెట్ ఓపెన్స్ చాలా టైం స్పెండ్ చేస్తారు. మార్కెట్ని అనలైజ్ చేస్తారు, మార్కెట్ని అనలైజ్ చేస్తూ ఉండాలి, గ్లోబల్ మార్కెట్స్ని ట్రాక్ చేయాలి, ట్రెండ్ని అనలైజ్ చేయాలి, రెగ్యులర్గా న్యూస్ని ఫాలో అవ్వాలి, ఇలా చాలా వర్క్ చేయాలి. కొన్నిసార్లు కొత్త స్ట్రాటజీస్ కనుక్కోవడంలో, ఇంకా ఈ లాసెస్ నుండి బయటపడడం, కొత్త స్ట్రాటజీస్ బ్యాక్ టెస్ట్ చేయడం. కొన్నిసార్లు ఏమైతే అంటే రెగ్యులర్గా స్ట్రాటజీస్ అనేవి వర్క్ అవ్వవు, చాలా ఒత్తిడి కూడి ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే జాబ్ చేసే వాళ్ళకి ఒక టైమింగ్స్ ఉంటాయి, షిఫ్ట్స్ ఉంటాయి. అదే ట్రేడింగ్లో అయితే ఎప్పుడు మనం కాన్సన్ట్రేట్గా ఫాలోఅప్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ట్రేడింగ్ చేస్తూ ఆ ఒత్తిడిలో మనం తెలియకుండానే మన ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తూ ఉంటాము. నా పర్సనల్గా చెప్తున్నా, ఇంకా ఇది నాకు చాలా మంది ట్రేడింగ్ చేసే వాళ్ళు చెప్పిన విషయం, నిజం చెప్తున్నా, మనశ్శాంతి కూడా ఉండదు, మనశ్శాంతి కోల్పోతాం ఇక్కడ మనం. చాలా మంది కంటిన్యూస్గా లాసెస్ ఎదుర్కొని ఇందులో నుండి బయటపడలేక ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చామని ఇప్పటికీ బాధపడుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్రజెంట్ క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పెట్టుకొని ఎంతో మంది సూసైడ్ చేసుకుని ప్రాణాలు కోల్పోతున్నట్టు. మీకు తెలియని నిజాలు చెప్తున్నా, మీరు నమ్ముతారో లేదో కానీ ఎలాగైతే క్రికెట్ బెట్టింగ్కి, క్యాసినో గేమ్స్కి, కార్డ్స్కి ఎడిక్ట్ అవుతున్నారో, ఒక్కసారి ట్రేడింగ్ కూడా ఎడిక్ట్ అయితే అంతే, బయటపడడం చాలా కష్టం. నేను కొన్ని స్టాక్ మార్కెట్ ఆఫ్లైన్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరిని చూస్తుంటే అసలు నాకు భయం అయ్యేది. అక్కడ ఉన్న వాళ్ళు కంట్రోల్ మిస్ అయ్యి, మీరు చెప్తే నమ్మరు కానీ నేను చూస్తుండగానే ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ పోతున్నాయి. పోయేది ఎక్కువ, వచ్చేది తక్కువ. వచ్చేదాని గురించి ఆలోచిస్తున్నారు కానీ ఎంత పోతుందో అనేది మర్చిపోతున్నారు. మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. యాక్చువల్గా ట్రేడింగ్ అంటేనే ఒక మైండ్ గేమ్. ఎవరైతే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నారో ఈ ట్రేడింగ్ని వదిలేయండి, ప్రశాంతంగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఎవరైతే స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ వీడియో చూసేవారు ఒక స్టూడెంట్ అయినా లేదా ఎంప్లాయీ అయినా ఎవరైనా మీరు చేసేది వదిలేసి ట్రేడింగ్లోకి రావాలని అనుకుంటున్నారో అయితే 1కి 2 సార్లు ఆలోచించండి. స్టాక్ మార్కెట్ అనేది కనిపించినంత ఈజీ ఏం కాదు. ఈ ట్రేడింగ్ చేయడం కంటే మీ దగ్గర ఉన్న అమౌంట్స్ని కొంచెంగా మ్యూచువల్ ఫండ్స్ వంటి స్టాండర్డ్ మార్గాలను ఎంచుకోండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనుకో, మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని మ్యూచువల్ ఫండ్స్లో ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు మన ఫండ్స్ని మేనేజ్ చేస్తారు. రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది, రిటర్న్స్ కూడా మార్కెట్ని బట్టి ఉంటాయి.